దేవుని నామమున స్తోత్రం. ఏమన్నా నేను మాట అంటాను, 33.5 ఏళ్లలో యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు దేశంలోనే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఆత్మరూపుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు గమనించి ప్రపంచం అంతా ఉన్నాడు. నమ్మితే నీలో ఉంటాడు. అందుకే ఈ ధైర్యం, అందుకే ఈ పవర్, అందుకే ఈ మాటలు, అందుకే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. ఎవరండి సాక్ష్యాలు చెప్పేది? నా బ్రతుకు మారింది అని చెప్పేవాళ్ళు ఎవరంటే యేసు నమ్మిన వాళ్ళు మాత్రమే. దొంగలు మారారంటే యేసు ప్రభు దయ వల్లే. విద్వేషాలు మారంటే అంటే బైబిల్లో ఉన్నవాళ్ళు తప్ప కాకుండా అనేక మంది మార్పు చెంది మైకి పట్టుకుని కులము లేదు, మతం ఏ భేదం లేదు, నా జీవితంలో మార్పు వచ్చింది. ఆయన నిజమైన దేవుడు నీకు సజీవ సాక్ష్యం చెప్తున్నారు అందరు కూడా. మరి నీ పరిస్థితి ఏంటి? ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాం ఈ గ్రామంలో, ఎన్ని కోటలు పెట్టాము ఈ గ్రామంలో. ఎన్నాళ్ళ వరకు పాపములోనే మగ్గుతూ శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, బిడ్డల మాట వినకపోయినా నువ్వు మాట ఎంతవరకు భయంకరమైన కుటుంబాలుగా ఉండి నరకానికి వెళ్తావు బిడ్డ. నెమ్మది వద్దా? మేము సంపాదించుకున్నామండి ఇంట్లో వస్తువులు, మా పిల్లలు పెళ్లి చేసేవాడిని ఏదో రకంగా, మంచి కోళ్ళు వచ్చేసిందండి మనకు, ఇవన్నీ చెప్పుకుంటే వెళ్ళిపోతున్నా. పరలోకం ఉందా నీకు? మనశ్శాంతి ఉందా నీకు? సమాధి యువతల వరకు శాంతి, సమాధానము, నెమ్మది, ప్రేమ, ఓర్పు, సారము, ఈ ఆస్తులన్నీ కూడా ఎవడిస్తాడండి? మీ బాబా? నా బాబా? ఎవడి వల్ల కాలా? ఎవడి వల్ల కాలా? నా వల్ల కాలా, మా నాన్న వల్ల కాలా, మళ్ళీ ముత్తాత వల్ల కూడా కాలా, నా యేసు వల్ల అయ్యింది. ఆయన నమ్మాను కాబట్టి, ఆయన దిగొచ్చాడు కాబట్టి, నాకు ఏమైతే వ్యర్థమైన పనికి మాల చెత్తంతా నా హృదయంలో ఉందో దాని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, నాన్న నన్ను క్షమించిన కడుగయ్యా అన్నాను. మొత్తం అంతా కూడా శుద్ధీకరించాడు. ఇప్పుడు నంబర్ 1 దేవుని బిడ్డగా నేను మారిపోయా. అందుకే అరుస్తున్నా బిడ్డలారా, నా గ్రామస్తులాగా అర్థం చేసుకొని ఈరోజు నాడు ఒక ప్రేమ ఉందా? ఓకే, నాకేమవట్లా అనుకుని భ్రమలో ఉన్నావా? సమాధి తర్వాత నీ పరిస్థితి ఏంటి? బంగారం ఉందా? సమాధి నీ పరిస్థితి ఏంటి? కానీ ఆత్మకు రక్షణ ఉందా? అది లేకపోతే సమాధి తర్వాత ఇంకొక లోకం ఉంది. ఏంటది? నరక లోకం ఉంది. ఇది భయపెడతం కోసం మాట్లాడలా. నరకములో పడిన వ్యక్తి అరుస్తున్న అరుపులు చూద్దాం ఒక్కసారి చూడండి. ఇది భయపడటం కోసం అంటలా. ఇప్పుడు భూమి మీద ఉన్నావు, 90 అవుతావు, 100 అవుతావు, 80, నీ ఇష్టం, ఏదో రకం అవుతావు. దేవుడు ఆయుష్ ఇస్తాడు ఖచ్చితంగా. కానీ బ్రతికి సమాధి తర్వాత ఉండే లోకం గురించి కూడా పరిచయం చేస్తాం మీకు. ఏంటి ఆ లోకం అంటే కనుక గమనించండి. యేసు లేకుండా, రక్షణ లేకుండా, పాపం పోకుండా గమనించండి, రెడీగా ఉంది. ఏంటది? నరకము. నరకములో పడిపోయిన వ్యక్తి అరుస్తున్నాడు. అక్కడ ఏమవుతుందమ్మా? అయ్యా అబ్రహమా, నేను ఈ అగ్నిలో కాలిపోతున్నాను, అయ్యో కాలిపోతున్నా, అయ్యో కాలిపోతున్నా. ఎవడండి కాపాడేది? నరకములో పడితే నువ్వు ఎవడ, ఇంకెవరో దిక్కులేదు. ఇంకా బ్రతుకున్నప్పుడే సమాధి యువతలే, యేసయ్యా నాకు నీతో పాటు ఉండాలయ్యా, పరలోకములో ఉండాలయ్యా, నువ్వు తప్ప నా దిక్కులేసి ఎప్పుడైనా నమ్ముతావో వస్తావనికి వస్తావో అప్పుడు నరకం లేదు, సాతాను లేదు, పాపం లేదు, ఏం మొత్తం బంద్. యేసు బిడ్డగా ఆయన ఒళ్ళో ఉంటా, సంఘములో ఉంటా, సాకునితో ఉంటా, వాక్యంలో బ్రతుకుతా, అనేక మందికి వెలుగ్గా ఉంటా, ప్రపంచానికి సవాల్గా ఉంటా. అది నీ లైఫ్, సూపర్ లైఫ్. అది ఆ లైఫ్ ఎవరు ఇవ్వలేరు, నా యేసు తప్ప. దేవుని నామమున స్తోత్రం.